చితివే ప్రతిష్ఠించితివే ఘన సేవను చేయుటకు కృపనిచ్చితివే కనిపించితివే ఈ గాలిని మోయుటకు ఆనంద తైలముతో అభిషేకించి నిత్య నిబంధనను స్థాపించితివే శాశ్వత కృపలతో నన్ను దీవించి నిత్య రాజ్యమును స్థిరపరచితివే అభిషేకం 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 అభిషేకం. ప్రైజ్ లార్డ్. నా పేరు వచ్చి జ్యోతి, మా హస్బెండ్ పేరు వచ్చి దర్శన్. జూలై 21 రోజు మరి మా ఆయనకి సిక్నెస్ అటాక్ అయింది. అది సెల్యులైటిస్ అనమాట. లెఫ్ట్ లెగ్కి చాలా సివియర్గా రావడం జరిగిందనమాట. చర్చ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తుండగానే మరి కాలంతా స్వెల్ అయిపోయి మొత్తం రెడ్డిష్ అయిపోయిందనమాట. రెడ్డిష్ అయిపోతాయి. అప్పుడు 9:30 అవుతుంది నైట్, సండే. మరి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న క్లినిక్కి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ చూసి అన్నారు, అమ్మ ఇది సెల్యులైటిస్ అమ్మ, తొందరగా మీ హస్బెండ్ని హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుందమ్మా. నేను మార్నింగ్ మరి యశోద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సార్ చూసి, అమ్మ రైట్ టైంకి నువ్వు తీసుకురావడం జరిగిందమ్మా. కాలు పట్టుకొని ప్రెస్ చేసి చూస్తే మొత్తం అక్కడ అక్యూములేట్ అయినటువంటి ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేసింది. మరి తర్వాత సిబిపి రిపోర్ట్స్ రావడం జరిగిందనమాట. వైట్ బ్లడ్ కౌంట్, మరి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా కనబడింది. మరి నేను అదే విషయం సార్కి కాల్ చేసి చెప్పాను, సార్ మరి ఇలా ఉంది సార్, మరి ఇన్ఫెక్షన్ రేట్ 18,000 వరకు వెళ్ళింది సార్, మరి ఏమంటారంటే ఫేషియోటమీ సర్జరీ చేయాల్సి వస్తుందమ్మా. మరి నీకు తెలుసు కదా, అది చేయకపోతే ఒకవేళ ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే యాంపిటేషన్ వరకు కూడా వెళ్తుంది, కాలు తీసే వరకు కూడా వెళ్ళిపోతుందమ్మా. ఆయన మీ హస్బెండ్ కిడ్నీ ఫెయిలియర్ అయిపోయి వెంటిలేటర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయమ్మా, ఆలోచన చేసి రా అని చెప్పారు. 12th ఆగస్టుకు మేము ఇక్కడ రావడం జరిగింది. చర్చికి వచ్చినాక కూడా నా కాలు, నేను ఒక స్టూల్ పట్టుకొని వచ్చేవాడిని, ఆ నొప్పి భరించలేక కింద కూడా పెట్టుకోలేని పరిస్థితి నా కాలు. అయినా బాధతో అట్లనే చర్చిలో కూర్చొని మెసేజ్ వింటా ఉన్నా. అన్న చర్చ్ అయిపోయిన తర్వాత, ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత అన్న వెళ్ళిపోతుండు. అక్క కూడా అందరికి ముంగటున్న ఒక 2-3 ప్రార్థన చేస్తే, నాకు కూడా ప్రార్థన చేపియవా జర తోలుకోపోయా అని చెప్పి మా మిస్సెస్కి అడిగినాను. ఈమె వెళ్ళి అక్కని రిక్వెస్ట్ చేసింది, అక్క అంటే అక్క ఆగింది. ఏమైంది అంటే ఇట్లా ఫోటో చూపించిన, ఈ విధంగా ఉందాక నా కాలు నొప్పి అంటే ఎంబడే అక్క మళ్ళీ నా కాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేసింది. అక్క ప్రార్థన చేసిన తర్వాత మెల్లగా రెడ్నెస్ అనేది తగ్గిపోయింది. ఆ తర్వాత నా చర్మం అంతా ఇట్లా బుగ్గలుగా ఇట్లా అంతా పెచ్చలుగా ఉండే, అవి కూడా మెల్లమెల్లగా ఊడిపోతూ ఉన్నాయి అక్క ప్రార్థన చేసిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చర్చి అటెండ్ అయినాం. చర్చి చేసుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్క మళ్ళీ కార్లో మమ్మల్ని చూసింది. అక్కడనే అక్క కారు ఆపి మళ్ళీ నా తలపైన చేసి మళ్ళీ ప్రార్థన చేసింది అక్క. ఇక ప్రార్థన చేసుకుని పోయినాక ఇంకా కొంచెం స్పీడ్గా నడవడం స్టార్ట్ అయిపోయింది అది. ఆ తర్వాత ఇక మెల్లమెల్లగా కంప్లీట్గా హీల్ అవుతా ఉంటుంది. ఇక అక్క ప్రార్థన చేసిన తర్వాత బ్లిస్టర్స్ అయితే మొత్తం కంప్లీట్ గా తగ్గిపోయింది. న్యూ స్కిన్ కూడా వచ్చింది, న్యూ చర్మం కూడా రావడం జరిగింది. నవంబర్ 15th రోజు అశోక గార్డెన్స్ లో అక్క మళ్ళీ నాకు చెయ్యి వాపు రావడం, నేను చెయ్యి ఎత్తకపోవడం, అలా నేను కొంచెం స్ట్రగుల్ అయినా నా ఒక లెఫ్ట్ హ్యాండ్ నుంచి. అయితే అక్క నా ప్రాబ్లం ఇదక్క, మరి నేను చెయ్యి లేవలేకపోతున్నాను అక్క అంటే, సరేనమ్మా మీ హస్బెండ్కి నీకు ప్రార్థన చేస్తా అని చెప్పి
మరి అక్క నా తల మీద చేయబెట్టి నాకు ప్రార్థన చేస్తుంటే నేను ఒక గ్లోరీ చూసిన, ఒక మహిమ చూసిన. దేవాది దేవుని మహిమ నన్ను కమ్ముకుంది. నేను ఒక 15 మినిట్స్ వరకు అక్కడే కుప్పగూలిపోయాను. ఆ మహిమతో నేను గొప్పగా స్వస్థత పొందుకున్నాను, ఎంతో బలపడ్డాను. నాకు ఆ నొప్పి, ఆ చెయ్యి విడుదలైపోయింది. ఆ నొప్పి కూడా నాకు కంప్లీట్గా డెలివరీస్ అయిపోయింది. ప్రార్థన చేసిన తర్వాత ఒక 10-15 డేస్ లోపల కంప్లీట్గా హీలింగ్ వచ్చేసింది. అయితే ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను, ఆడగలుగుతున్నాను. స్కిన్ అంతా కూడా నార్మల్కి వచ్చేసింది. నా స్కిన్ ముందున్న స్కిన్ కంటే ఇప్పుడు నార్మల్ స్కిన్ వచ్చింది. శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధా. నన్ను స్వస్థపరిచిన దేవునికి వందనాలు. నాకు ప్రార్థన చేసిన ఆశకకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మేము మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఏం అవసరం లేదు, సర్జరీ అవసరం లేదన్నారు. ఎంతైతే భయపట్టిచ్చిరో అక్కడ మాకు, అసలు వెంటిలేటర్ వరకు వెళ్తుంది, కిడ్నీ ఫెయిలియర్ అయితే అనే డాక్టర్సే షాక్ అయిపోయారు. కాలు తీసేస్తే అనే ఛాన్స్ వరకు, కాలు యాంపిటేషన్ అయ్యే వరకు వెళ్ళేది కూడా మరి దేవుడు మరి అక్క ద్వారా, ప్రార్థన ద్వారా మరి ఎంతగో స్వస్థతను మాకు ఇచ్చారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసినటువంటి అక్క గారికి మరొక్కసారి నిండైన వందనాలు తెలియజేస్తున్నాను.